బీఆర్ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి పాలనలోనే కూలేశ్వరంగా మారిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో మంత్రి పర్యటించారు. కేసీఆర్ ఏకపక్ష నియంత నిర్ణయాలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైనింగ్ జరిగిందన్నారు. నిపుణుల సలహాలు పక్కన పెట్టి మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లను నిర్మించారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి పరివాహక ప్రాంతాలను ఎడారిగా మార్చి నీటిని మెదక్, హైదరాబాద్కు తరలించారన్నారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెలో కన్నెపల్లి కార్యక్రమం చేపట్టారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గొప్ప ప్రాజెక్టు కేసీఆర్ కళ అని కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో కుప్ప కూలిపోయిన రోజు మీరే కదా అధికారంలో ఉన్నారు. ఆ కుప్ప కూలిపోయినాక భారతదేశంలో అత్యంత నిపుణుల కమిటీ ఏదైతే డ్యామ్ సేఫ్టీ కమిటీ వచ్చి మీరు ఇక్కడ నీళ్లు గిట్టి వస్తే మిగతా కూలిపోయినటువంటి గేట్లు కాక మిగతా గేట్లకు ప్రమాదం ఉంటుంది, మీరు నీళ్లు అని చెప్పి సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ ఆఫ్ కమిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంటుంది, మీరు రాష్ట్రంలో అధికారంలో మీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటారు. మీరే రాజులు, మీరే మంత్రులు. కూలిపోయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీరు ఎంబడే గేట్లు కింద నీళ్లు వదిలేకపోతే అత్యంత ప్రమాదం ఉంటుందని చెప్పి అప్పుడున్న సేఫ్టీకి సంబంధించినటువంటి డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన జాతీయ స్థాయి ఉన్నటువంటి నిపుణులు వచ్చి ఆ నిపుణుల యొక్క ఆదేశానుసారం గేట్లు వదిలిన తర్వాత తిరిగి ఆ నిపుణులు